హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మర్రిపూడి యూట్యూబ్ ఛానల్. మా వారైతే బయటకు వెళ్ళినప్పుడు వాక్కాయలైతే తీసుకొచ్చారనమాట. నేను ఆ వాక్కాయల్ని కొన్నిటినైతే పచ్చడి పెట్టేశాను. కొన్నినైతే పప్పు చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. వాక్కాయలు మనకి వర్షాకాలంలో బాగా దొరుకుతుంటాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిదంట. ఆ వాక్కాయ పప్పు ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనం వాక్కాయలన్నిటిని కూడా కట్ చేసేటప్పుడు లోపల విత్తనాలనేవి ఉంటాయి. అవన్నీ కూడా తీసి కట్ చేసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ మన నార్మల్ పప్పులాగానే అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలనమాట. కందిపప్పును గూడా ఉడికిచ్చేసుకోవాలి. కందిపప్పు కొంచెం ఉడికిన తర్వాత అందులోకి మనం ఈ వాక్కాయల్ని, టమాటాలని, పచ్చిమిరపకాయలని అన్నిటిని కూడా వేసి ఉడికించుకోవాలి. వాక్కాయ అనేది కొంచెం పుల్లగానే ఉంటుంది. అందువల్ల మనం చింతపండు అయితే వేయాల్సిన అవసరం అయితే లేదు. మనకు ఆ పులుపు అనేది సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కారం, పసుపు వేసేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. వాక్కాయ కూడా చాలా ఫాస్ట్‌గానే ఉడికిపోతుంది. చాలా అంటే చాలా మెత్తగా గూడా అవుతుందనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. నేను గూడా ఫస్ట్ టైమ్ అయితే తిన్నాను. పచ్చడి గూడా చాలా బావుంది. నేను పచ్చడి వీడియో గూడా పోస్ట్ చేస్తాను. పప్పు అంతా ఉడికిన తర్వాత అందులోకి ఉప్పు గూడా వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని మొత్తం గూడా ఎనిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలనమాట. ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ కూడా వేసి అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి కరివేపాకు, చిన్నుల్లిపాయి, మనం ఆనియన్ ఉంది కదా! ఆనియన్ కూడా వేసేసి కొంచెం ఎర్రగా అయితే వేగాలి. వేగిన తర్వాత మనం ఎనిపి పెట్టుకున్న పప్పును కూడా అందులోకి వేసుకొని ఒక ఉడకైతే ఉడకనివ్వాలి. అంతే వాక్కాయ పప్పు అయితే రెడీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ భవానీ మర్రిపూడి యూట్యూబ్ ఛానల్‌ని.